బిర్యానీ పట్టు పట్టాలి. మటన్ బిర్యానీ. నమస్తే అందరికి, వెల్కమ్ టు ఏపీ ఫుడ్స్. ఈ రోజు ఏపీ ఫుడ్స్ లో మటన్ దమ్ బిర్యానీ అయితే చేస్తున్నాం. అందరూ వచ్చేయండి, కుమ్మేద్దాం. ఈ స్పాన్సర్ వచ్చేసరికి నాకు తెలిసిన ఒక అబ్బాయి వాళ్ళ పాపకైతే నామకరణం అయితే చేసినాడు. పాప పేరు వచ్చేసరికి జైనబ్ అనమాట. ప్రతి ఒక్కరు కూడా ఆ పాపను అయితే బ్లెస్ చేయండి. మా టీం తరపున కూడా జైనబ్ కి గాడ్ బ్లెస్ యూ. అల్లం పేస్ట్ కి అల్లం తెల్లగడ్డ రోట్లో వేసుకొని నూరుకుందాం. ఇప్పుడు నూనె పోసుకుందాం. ముందుగా మటన్ వేసుకుందాం. ఇప్పుడు పసుపు పొడి వేసుకుందాం. ఇప్పుడు ధనియాల పొడి వేసుకుందాం. ఇప్పుడు కారపొడి వేసుకుందాం. ఇప్పుడు గరం మసాలా వేసుకుందాం. ఇప్పుడు మటన్ మసాలా వేసుకుందాం. మెత్తగా నూరుకున్న అల్లం తెల్లగడ్డ పేస్ట్ వేసుకుందాం. ఇప్పుడు బిర్యానీ మసాలా వేసుకుందాం. ఇప్పుడు చెక్క లవంగాలు యాలకులు వేసుకుందాం. ఇప్పుడు బిర్యానీ ఆకేసుకుందాం. ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేసుకుందాం. ఇప్పుడు పుదీనా వేసుకుందాం. ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాం. ఇప్పుడు పెరుగు వేసుకుందాం. ఇప్పుడు ద్రాక్ష ముంతమామిడి ఉప్పు వేసుకుందాం. ఇప్పుడు నెయ్యి పోసుకుందాం. ఇప్పుడు నూనెలో వేయించుకుని ఎర్రగడ్డలు వేసుకుందాం. ఇప్పుడు కల్లుప్పు వేసుకుందాం. ఫైనల్ గా నిమ్మకాయ రసం పోసుకుందాం.
ఇప్పుడు కొత్తిమీర పుదీనా వేసుకుందాం. ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేసుకుందాం. ఇప్పుడు కల్లుప్పు వేసుకుందాం. ఇప్పుడు చెక్క లవంగాలు యాలకులు వేసుకుందాం. ఇప్పుడు బిర్యానీ ఆకు వేసుకుందాం. టేస్ట్ అయితే అద్భుతంగా ఉంది. నిజంగా భలే ఉంది మసాలా గిసాలా. ఎప్పుడు మటన్ తినరు వీళ్ళిద్దరు, అట్లాంటిది మటన్ తింటారు. పీస్ కూడా చాలా అంటే చాలా మెత్తగా ఉడికిపోయింది. రైస్ కూడా బ్రహ్మాండంగా ఉడికింది. అమృతం లెక్క ఉంది. సో వాళ్ళకైతే అలా తీసి పెట్టేసినాము పిల్లలకి. సో మాకు కావాల్సిన ఫుడ్ అయితే మేము ఇక్కడ వేసుకున్నాము. నిజంగా టేస్ట్ అయితే చాలా బాగుంది. వాళ్ళు అనుకుంటారు ఈ ఫుడ్ తింటే. అన్నదాత సుఖీభవ అన్నట్టు జైన పేరు వల్ల కొంతమంది పిల్లలకి భోజనం అయితే దొరికింది. సో మేము కూడా ఈరోజు మటన్ దమ్ బిర్యానీ అయితే తింటున్నాము. అది కూడా బాస్మతి రైస్. పిల్లలకు కూడా సేమ్ అనేది అదే రైస్ అనమాట. టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంది. టేస్ట్ అయితే సూపర్ వచ్చింది, చాలా బాగుంది. అసలు పీసులు కూడా మెత్త పీస్ అయిపోయినాయి. మటన్ ముక్క అయితే ఫస్ట్ టైం తింటాం. టేస్ట్ అయితే వేరే లెవెల్. బిర్యానీ అయితే సూపర్ అంటే సూపర్. మటన్ పీస్ అయితే చాలా బాగా కుదిరింది. ఈ మటన్ పీస్ ఎలా ఉంటుంది అంటే చికెన్ పీస్ ఎట్లుంటుంది మెత్తగా అలా ఉడికిపోయింది. పీస్ చాలా బాగుంది. టేస్ట్ అయితే చాలా బాగుండదు. నా ఫేవరెట్ డిష్ ఏదంటే మటన్ దమ్ బిర్యానీ. టేస్ట్ అయితే అద్భుతంగా ఉన్నది. హోటల్స్ కూడా దీని ముందు పనికిరావు. సూపర్గా ఉన్నది. టేస్ట్ అయితే సూపర్ ఉంది. తింటా అంటే ఇంటి ఫీల్ వస్తుంది తిన్నట్టు. సేమ్ అయితే ఇంట్లో ఎట్లా చేసుకుంటామో అట్టే ఉన్నది. టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్గా ఉంది. చూసినారు కదా, పీస్ అయితే చికెన్ లాగా అయిపోతుంది, మెత్తగా అయిపోయింది. నిజంగా దమ్ బిర్యానీ, మటన్ దమ్ బిర్యానీ నిజంగా వేరే లెవెల్ అనమాట. సూపర్ అంటే సూపర్గా ఉంది. సో మేము తిన్నకాడికి తిన్నాము. ఇంకా మిగతాదంతా కూడా వాళ్ళకి పంచేదానికి అయితే అక్కడ పెట్టేసినాము. ఇప్పుడు వాళ్ళకైతే వెళ్ళి పంచేద్దాం. అరుచుకోకండి, అందరికి ఉంది. ఈ ప్లేట్లోనే పెట్టుకోమ్మా. ఇదో నాన్న, ఇదో
జాగ్రత్త నాన్న, ఏం కాదు, జాగ్రత్త ఎత్తుకోమ్మా. దాంట్లోనే వేసుకో, వేసానా? చెప్పు ఎట్టుంది? ఎట్టున్నది? బాగుంది. ఏమొద్దా అమ్మకి బ్యాట్ రెండు బాగుంది, తిను. నాకన్నా